చంద్రబాబు నాయుడు జీవితమంతా మోసమని జగన్ పాలనలో 14 లక్షల కోట్లు అప్పు చేశారంటూ చంద్రబాబు పదే పదే అబద్ధాలు చెప్పారని వైఎస్ఆర్సీపీ నేత రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. జగన్ హయాంలో 6.46 లక్షల కోట్లు మాత్రమే అప్పులు ఉన్నాయని అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక మంత్రి చేసిన ప్రకటన చంద్రబాబు సర్కారు డొల్లతనాన్ని బయటపెట్టిందని స్పష్టం చేశారు. 9 నెలల్లో 1.40 వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చిన చంద్రబాబు నాయుడు ఆ డబ్బు ఎక్కడ ఖర్చు చేశారో చెప్పాలంటూ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పులపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఎన్నికలకు ముందు దాకా జగన్ హయాంలో 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు ఊరువాడ ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా కేవలం 6,46,000 కోట్లు మాత్రమే అప్పులున్నాయని టీడీపీ కూటమి ప్రభుత్వం చెప్తోంది. సాక్షాత్తు ఆర్థిక మంత్రి ప్రకటన చేశారు. ఈ మొత్తం పరిణామాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు. ప్రధానంగా తోపుదుర్తి ఎట్లా చూస్తారు ఈ కామెంట్స్ని? ఎందుకంటే ఎన్నికలకు ముందు దాకా 14 లక్షల కోట్లు ఉంది, 16 లక్షల కోట్లు ఉంది, రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని విస్తృతంగా ప్రచారం చేశారు. ఇప్పుడు 6,46,000 కోట్లు మాత్రమే అప్పు ఉందన్నారు. అంటే కేవలం రాజకీయంగా లబ్ధి పొందేందుకే టీడీపీ కూటమి నేతలు అసత్య ప్రచారం చేశారా? మీరేమనుకుంటున్నారు? అంతే కదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఫైనాన్షియల్ డిసిప్లైన్తో తీసుకొచ్చినటువంటి ప్రతి రూపాయిని కూడా ఏ విధంగా ఖర్చు పెడతామనేది ఏ ఏటికి ఆ ఏడు బడ్జెట్లో వాటి వివరాలను, వ్యయము ఆదాయము వాటి వివరాలను బడ్జెట్లో ప్రవేశపెడతా చేసుకుంటూ వచ్చినారు. చెప్పుకుంటా ప్రజలకు ట్రాన్స్పరెంట్గా పరిపాలన చేస్తూ వచ్చినారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్తోనే కాలం వెళ్ళబుచ్చుతా మొదటి సంవత్సరంలో చివరిలో మమ అనిపించారు. అంటే బడ్జెట్ అనేది ప్రవేశపెడితే సూపర్ 6 హామీలకు ఎంత కేటాయిస్తున్నాము, అభివృద్ధి కార్యక్రమాలకు ఎంత కేటాయిస్తున్నామని తెలియజెప్పాల్సి వస్తుంది. ఇక్కడ సూపర్ 6ని ఎగ్గొట్టాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టే మొదటి సంవత్సరంలో బడ్జెట్లో ఎక్కడ కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాకుండా ఫైనల్ బడ్జెట్ని ప్రవేశపెట్టే ప్రయత్నం చేయాలి. మొత్తం మీద చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు అన్ని చేసిన వ్యాఖ్యలు, చేసిన కామెంట్స్ అన్నీ పూర్తి స్థాయిలో అబద్ధాలేనని చాలా స్పష్టంగా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబు పరిపాలన అంతా మోసం, అబద్ధాలతో కూడుకున్నదని, ఆ నేపథ్యంలోనే ఎన్నికల ముందు దాకా 14 లక్షల కోట్ల అప్పులున్నాయని చెప్పారు. ఇప్పుడు కేవలం 6,46,000 కోట్లు మాత్రమే ఉన్నాయని చెప్తున్నారు. జగన్ పరిపాలనపై దుష్ప్రచారం పదే పదే చేస్తూ ఉన్నారు. ఇది అసెంబ్లీ సాక్షిగా మరోసారి నిరూపితమైందని చాలా స్పష్టంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో శ్రీనివాస్ శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.